అయినా కూడా ఆయన నల్ల కాలువలో ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తూ ప్రజల మధ్యలో ప్రజలతో తిరుగుతా ఉన్నాడు. మీరు చూపించే ఆదరణ, ప్రేమ, అభిమానాన్ని తట్టుకోలేక మరి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై కోర్టుకు పోవడం జరిగింది. మరి కోర్టు 26 జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటివి సక్రమమైనవి కాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి కోర్టు ప్రభుత్వానికి నోటీసు పంపించింది. 26 జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటివి సక్రమమా అక్రమమా చెప్పండి అని చెప్పి పంపించడం జరిగింది. పంపిస్తే 8 నెలలు టైం ఇస్తే కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు స్పందించని పరిస్థితి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎటూ లేరు, పరమగన్న బిడ్డ జగన్ బాబు ఏమైతే ఏమొస్తే ఏమన్నట్టుగా ఆయనే పడతాడని ఎవ్వరు కూడా కౌంటర్ ఫైల్ చేయలేదు. కౌంటర్ ఫైల్ చేయకపోతే కోర్టు 8 నెలల తర్వాత మరి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిబిఐ అన్ని మాట్లాడుకున్నాయి అన్నట్టుగా మరి సిబిఐ ఎంక్వైరీ వేసిన 24 గంటల్లోనే 28 టీములతో వందల మందితో మరి జగన్ బాబు ఆస్తుల మీద, జగన్ బాబు మీద, మరి జగన్ బాబు సంస్థల్లో పెట్టిన ఇన్వెస్టర్స్ మీద రైడ్లు చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టర్స్ అందరూ కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ గా ఉండేవాళ్ళు, పేరు పొందిన వాళ్ళు ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తప్పుపట్టని వారు. అయినా కూడా ప్రభుత్వాన్ని కనీసం అడిగి ఉండాల్సిన సిబిఐ ఇది ఏమన్నా ఉందా, వీళ్ళ ఇన్వెస్టర్స్ తప్పులు ఉన్నాయా అని అడిగి వాళ్ళ రైడ్ చేసింటే బాగుండేది. కానీ ఆ రోజునే రైడ్ చేయడం జరిగింది. మరి సిబిఐకి ఒక ఎఫ్ఐఆర్, ఒక ఛార్జ్షీట్, ఒక కేసుకు ఉండాలి. అది సిఆర్పిసి రూల్. కానీ దర్యాప్తు స్టార్ట్ అవ్వకదలకే సిబిఐ ఆఫీసరు మీడియా ముందుకు వచ్చి అనేక ఛార్జ్షీట్లు వేస్తాము ఈ కేసులో జగన్ బాబు మీద, మరి అన్ని దానిలో కూడా A1 గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పడం జరిగింది. ఏ విధంగా ఎవరిని ఎంక్వైరీ చేయకుండా, ఎవరిని అడగకుండా ఏ విధంగా జగన్ బాబును మరి A1 గా పెడతారు, ఏ విధంగా అన్ని ఛార్జ్షీట్లు వేయాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా అనేక ఛార్జ్షీట్లు వేస్తాము, A1 గా పెడతామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి A1 గా పెట్టేటప్పుడు నువ్వు తప్పు చేశావా లేదా అని అడగాలి. భారతదేశ చరిత్రలో మరి ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఇందిరాగాంధీని చంపిన వాళ్ళను కూడా మీరు నేరం చేశారా లేదా అని అడిగి అభియోగం మోపారు. అట్లాంటిది ఈరోజు జగన్ బాబు మరి వేరే దేశంలో లేడు, ఇక్కడే ఉన్నాడు, ఓదార్పు యాత్ర చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాడు. 11 నెలలు బయటే ఉన్నాడు. ఆ 11 నెలలు విచారణలో మరి 3 ఛార్జ్షీట్లు వేసి 3 ఛార్జ్షీట్లలో కూడా A1 గా జగన్మోహన్ రెడ్డిని పెట్టడం జరిగింది. ఏ విధంగా పెడతారని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. అంతేకాకుండా మరి సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అక్టోబర్ 5వ తారీఖున అడగడం జరిగింది. 5వ తారీఖున అడిగితే మరి సిబిఐ వాళ్ళు 3 నెలలకు అయిపోజేస్తామన్నారు. మరి కోర్టు అయితే మరి 6 నెలల్లో అయిపోజేయండి, ఇంకా ఒక ఛార్జ్షీట్లోనే పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇంకా 2 ఛార్జ్షీట్లు వేశారు, ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇంతవరకు చేయలే. మళ్ళా సుప్రీంకోర్టుకు మళ్ళా వెళ్ళినప్పుడు 4 నెలల్లో పూర్తి చేయమని చెప్పడం జరిగింది. చెప్పిన ఆశయం లేదు. 5-10 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు బయటకు వచ్చి సిబిఐ లాయర్ చెప్తాడు, మళ్ళీ మేము ఇంకా టైం అడుగుతాము, ఇంకా మాకు ఇప్పుడే పూర్తి కాదు అని చెప్పడం జరుగుతా ఉంది. మరి వీళ్ళని ఏమనాలన్నా కూడా ఏ విధమైనటువంటి ఇదిగా అనాలన్నా కూడా అర్థం కావట్లేదు నాకు. మరి అంతేకాకుండా సమన్లు జారీ చేయడానికని పిలిచి జగన్ బాబుని అరెస్ట్ చేశారు. సమన్లు జారీ చేసినప్పుడు జగన్ బాబు కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. అయ్యా నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ను, బై ఎలక్షన్లు నడుస్తా ఉన్నాయి, ఎలక్షన్స్ క్యాన్వాస్ చేయాలి, నేను ఒక 15 రోజుల తర్వాత నేను వచ్చి మీకు సరెండర్ అవుతాను, అంతవరకు నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని విన్నవిస్తే మరి జడ్జి గారు చెప్పారు, ఎవరైనా సమన్లకు ఇచ్చేటప్పుడు మరి ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఇది నిరాధారం అరెస్ట్ చేయరు, కాబట్టి ఏమి ఇది లేదు అని కోర్టుకు రమ్మని చెప్పడం జరిగింది. చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి సిబిఐ ఇట్లాంటి విచారణ ఏ విధంగానటువంటి చర్య నాకు అర్థం కావటం లేదు.